హాయ్ ఫ్రెండ్స్, అందరిలా ఉన్నారు. బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి పావు కేజీ తీసుకున్నాను, టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నాను, ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ముందుగా బాండి తీసుకొని పావు కేజీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. బాండి పెట్టుకొని స్టవ్ మీద. తర్వాత టమాటాలు ముందుగా తీసుకుని టమాటాలు కట్ చేశాను. రెండు పీసెస్గా కట్ చేసి ఒక గంట ఆయిల్ వేస్తున్నాను. ఎప్పుడైనా పచ్చడి చేసేటప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాండీలు వేసుకున్న తర్వాత ఒక గంట ఆయిల్, లేకపోతే ఒక గంటన్నర, మీ ఇష్టాన్ని బట్టి. నేను ఒక గంటన్నర ఆయిల్ పోస్తున్నాను. ఇందులో వేసి ఒకసారి రెండు ఈవెన్గా మొత్తం ఈవెన్గా కలిసేటట్టు ఒకసారి సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ వేసాను కాబట్టి 1.5 గంట వేసానండి ఆయిల్. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఒక 2 minutes అట్లా మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి కలబెట్టుకోవాలి. పచ్చిమిర్చి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి, ఎందుకంటే రెండు సాఫ్ట్గానే ఉంటాయి, తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా మళ్ళీ మూత తీసి 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో, దోశలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది బయట పెట్టుకుంటే 2 రోజులు 3 రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులైనా తినొచ్చు. ఏ పచ్చళ్ళైనా అంతేనండి, దొండకాయ పచ్చడి అయినా ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులు తినొచ్చు. బయట ఒక 2-3 days ఉంటాయి. ఈ విధంగా మాకు పెట్టుకుంటూ ఉండాలి. తిప్పుకోవాలి, మాడిపోకుండా ఈవెన్ కుక్ అయ్యేటట్టు. పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మూత తీసి 5 minutes తర్వాత మగ్గ పెట్టుకొని మూత తీసి మళ్ళీ కలిదిప్పుతున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు. ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం కూడా పచ్చడి వేసుకొని తింటామండి. వేరే కర్రీ అవసరం లేకుండా అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. మధ్యలో మళ్ళీ ఒకసారి 5 minutes మగ్గబెట్టుకున్న తర్వాత మళ్ళీ కలిదిప్పుతున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేటట్టు పచ్చిమిర్చి టమాటాలను మగ్గిపోయిన దాకా కలిపెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. కలిపెట్టుకొని జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్, పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలిపెట్టుకోవాలి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయల పచ్చడి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల. ఒకసారి కలిపెట్టుకోవాలి. చూడండి, అన్ని ఈ విధంగా కుక్ ఒకసారి కలిదిప్పుకొని ఒక 2 minutes మగ్గడం కోసం మళ్ళీ మూత పెట్టుకున్నాము. చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తాను.
కొద్దిగా ఈ విధంగా కుక్ అయిన అన్ని కొత్తిమీర వేస్తున్నాను. సరకాలు పెట్టుకొని కొద్దిగా ఇందులో చింతపండు కూడా వేసుకోవాలండి. కానీ మీ టమాటాలు ఎక్కువ వేసుకున్నారంటే చింతపండు స్కిప్ చేసుకోండి. లేదు టమాటాలు వేసుకున్నా మేము చింతపండు కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది అనుకుంటే చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఎల్లిపాయ తీసుకున్నాను. ఒక ఎల్లిపాయ పచ్చళ్ళకి చూడండి ఎల్లిపాయ రెప్పలు పులుసు తీసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ కూడా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేసాను. సరిపోతే మళ్ళీ పచ్చడి టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవాలి. సరకాలు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను నేను కూడా, ఎందుకంటే కొద్దిగా వేస్తేనే బాగుంటుందని మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ మగ్గ పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ హీట్కి అది మెత్తగా అయిపోతుంది. పచ్చిమిర్చి టమాటాలు వేడి ఉంది కదండి, ఆ వేడికి మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దేంట్లోనైనా సరే ఎల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. చూడండి ఆ విధంగా వచ్చింది పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాల్లోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.